ఈరోజు మనం ఒక నర్సరీ చూడబోతున్నాం. ఈ నర్సరీలో అరుదైన 140 రకాల పండ్ల మొక్కలు ఉన్నాయి. అయితే మనతో పాటు నర్సరీ ఓనర్ నరహరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి ప్రేక్షకులకి. నా పేరు నరహరిరావు అండి. మా నర్సరీ పేరు వచ్చి టెరా ఆర్గానిక్స్. ఇది కుషాయిగూడ సికింద్రాబాద్లో ఉందండి. అయితే మా ప్రత్యేకత ఏంటంటే గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండి అనేక పండ్ల మొక్కలు, అంటే మామూలుగా తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఒక 15-20 మొక్కలే అందరికీ తెలుస్తూ ఉంటాయి పండ్ల మొక్కలు. కాకపోతే ఇప్పుడు అందరికీ అవగాహన కూడా పెరిగింది. అంటే 4 సంవత్సరాల నుండి మేము ఆల్మోస్ట్ 140 వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మా ప్రత్యేకత అది కాకుండా ఏంటంటే మనది మిద్దె తోటకే కాకుండా కూడా నేలకు కూడా మొక్కలు ఇవ్వడం, అంటే భూమికి కూడా ఇస్తుంటాం రైతులకి. సో మన దగ్గర నేల మీద పెంచే చెట్లు మొక్కలు ఉన్నాయి. అది కాకుండా మిద్దె తోట మీద పెంచుకొని చిన్న చెట్టుకే సంవత్సరంన్నరకి కాపు వచ్చేలాగా కూడా మొక్కలు ఉన్నాయి. ఇది నా ప్యాషన్. సో మొక్కలు ఎవరైనా మా దగ్గర కొంటే దాని విధి విధానాలు, దాన్ని ఎలా నాటాలి, దాన్ని ఎలా చూసుకోవాలి, దాన్ని చీడపీడలు ఏమైనా వస్తే దాన్ని ఎలాగా సంరక్షించుకోవాలి, సో ఇలాంటివి అనేక ఇవి చెప్పడం జరుగుతుంది అనమాట. మన దగ్గర కొనకపోయినా కూడా పర్లేదు. అంటే ఇప్పుడు మనకు ఆల్ ఓవర్ ఇండియా నుండి కూడా రోజు సాయంకాలం 7 నుండి 9 దాకా నేను అలాంటి ఎంక్వైరీస్ ఏమైనా వస్తే ఈ మొక్కకి ఏం ప్రాబ్లం ఉంది, విటమిన్ డెఫిషియన్సీ ఉందా, నీళ్ళు ఎక్కువ అవుతుందా, నీళ్లు తక్కువ అవుతుందా, సో అలాంటివన్నీ ఏంటంటే సిమ్టమ్స్ మనం మొక్కను చూడంగానే మనకు అర్థమవుతుంది. కాబట్టి అలాంటి నాకు చేతనైనంత సహాయం నేను చేస్తూ ఉంటాను. అంటే మన దగ్గర కొనాలని రూల్ లేదు. అయితే ఇది టెరా ఆర్గానిక్స్ అండి. ఇది సికింద్రాబాద్లో ఉంది. ఫస్ట్ వచ్చి మీకు చూపించడం ఇది ఇలాచీ అమ్మ. ఇలాచీ ఒకటి ఏంటంటే ఇలాచీలో కూడా కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. గలంగల్ అని ఇంకోటి సేమ్ ఇలాచీ లాగానే ఉంటుంది. ఈ ఇలాచీ మొక్క చూస్తే మీకు వేరేగా ఉంటుందండి. చూడండి, సన్నగా ఉండి పొడుగు ఆకులు ఉంటుంది, గుత్తులుగా రాదు. ఇది పొడుగ్గా వచ్చి ఇది మీకు 4 to 5 feet హైట్ వస్తుందండి. 4 feet హైట్ వచ్చాక పువ్వులు కింద నుండి వస్తాయి, కింద బంచెస్ లాగా వచ్చి దాంట్లో ఇలాచీ వస్తుంది. ఇది డైరెక్ట్ ఫ్రమ్ ఫార్మ్స్ ఆఫ్ కేరళ నుంచి. మేము ఇక్కడ నర్సరీ కావండి, అక్కడ డైరెక్ట్ ఫార్మ్ నుండి తీసుకొచ్చింది. 100% గ్యారంటీడ్ ఇలాచీ ఇది వస్తుంది అనమాట. ఆ తర్వాత మీరు చూసినప్పుడు అంటే బరాబా ఫ్రూట్ అంటాం. బరాబా ఇది కూడా వన్ ఆఫ్ ద రేర్ వెరైటీస్ కలెక్షన్స్లో అనమాట. దీంట్లో కొద్దిగా స్వీట్ అండ్ సార్, పులుపుగా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది. చాలా మంచిది. ఇది బ్లడ్ ప్యూరిఫికేషన్కి, తర్వాత డీటాక్సింగ్కి, బాడీకి చాలా మంచిది అనమాట బరాబా. మళ్ళీ అదే మీరు లెఫ్ట్ సైడ్లో చూసారనుకోండి, ఇది వచ్చి రోస్మేరీ వచ్చి ఇది మనకు ఇటాలియన్ హర్బ్ అనమాట. మనకు ఈవెన్ పిజ్జాస్, తర్వాత సబ్వేస్ అట్లా అనలేదు. కాకపోతే ఈ మధ్యలో దీని డిమాండ్ చాలా పెరిగింది. దీంతో హెయిర్ ఆయిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్తున్నారండి. సో ఇది వచ్చి ఈ ఆకులతోనేనండి రోస్మేరీ అండి. మనకి హెయిర్ ఆయిల్స్లో ఈ మధ్యలో బాగా యూస్ చేస్తున్నారు, హెయిర్ లాస్ అవ్వకుండా. ఇది ఎంత ఉంటుంది సార్? ఇది చిన్న ప్యాక్ కదా, ఇది ప్రైస్ 50 రూపీస్. నెక్స్ట్ ఇది వచ్చి థాయ్ బేసిల్ కూడా చాలా మంచిదండి. సబ్జా అంటాం కదా, అలాంటిదే మొక్క ఇది. దీని హెల్త్ వైజ్ చాలా మంచిది. సమ్మర్లో కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది బాడీకి. సో దీంతో మనము ఫలోడాస్, తర్వాత జ్యూసెస్ దాంట్లో కూడా వేసుకోవడం జరుగుతుంది. మామూలుగా కూడా సబ్జానే లాగానే సేమ్ థాయ్ బేసిల్ అండి. తర్వాత ఇటు చూసినట్టయితే మీకు ఇది మ్యాంగోస్టిన్ అనేది మీకు ఇట్లా రెడ్ కలర్లో వస్తుందండి. షెల్ కొద్దిగా థిక్గా ఉంటుంది, లోపల చాలా సాఫ్ట్ ఉంటుంది, ఈవెన్ స్పూన్తో కూడా తినచ్చు మనము. ఇది మ్యాంగోస్టిన్. ఇది ఏంటంటే ఇది కొద్దిగా థర్స్టీ ప్లాంట్, అంటే నీళ్ళు ఎక్కువ తాగుతుంది. సో అది కాకుండా మనం దీన్ని సపోజ్ కొద్దిగా సెమీ షేడ్లో పెట్టినట్టయితే తక్కువ నీళ్ళు ఇచ్చినా నడుస్తుంది. కాకపోతే డ్రై అయిపోకూడదు దీని సాయిల్. ఆల్వేస్ మాయిశ్చర్ అన్నది మెయింటైన్ చేయాలి దీనికి. ఈ ప్లాంట్ ఏంటి సార్? ఇది ఏదైతే మీరు చూస్తున్నారో ఇది పచ్చ కర్పూరం అంటాం. కర్పూరాల్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అది కెమికల్ కర్పూరం వచ్చి మనం ఆరతి ఇస్తుంటాం మామూలుగా, అంటే దియా జలాన ఆరతి అవన్నీ చేస్తుంటారు, కాల్చడానికి దేనికైనా వాడతారు. అది కర్పూరం, క్యాంపోర్, కెమికల్లీ మేడ్. అది ఇది న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ పచ్చకర్పూరం అంటారు. దీని ఉపయోగాలు వచ్చేటప్పటికి చాలా ఉన్నాయండి. హెల్త్ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ పచ్చకర్పూరం అనేది. అది కాకుండా హిందూ వాళ్ళు ఏంటంటే దీన్ని తీర్థంలో మనం తీసుకున్నప్పుడు ఒక పచ్చకర్పూరం ఒక ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇది డైలీ తీసుకోవడం జరుగుతుంది తీర్థంలాగా. అపార్ట్ ఫ్రమ్ దట్ స్వీట్స్, చాలా మటుకు స్వీట్స్ తయారయ్యే దాంట్లో పచ్చకర్పూరం వేస్తారు ఫ్లేవర్ కోసము. ఓకే, దీన్ని చూసినట్టయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి.
అందుకోసమే హిందువులు అంటే చెప్పడం జరుగుతుంది ఏంటంటే డైలీ కొద్దిగా వెళ్ళాలి పచ్చకర్పూరం అని చెప్పి తీర్థ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనం గుడికి వెళ్ళినప్పుడు కంపల్సరీ తీసుకుంటాం కాబట్టి వెళ్ళడం జరుగుతుంది. అయితే దీనికి చిన్న చిన్న కాయలు వస్తాయి. కాయల్లో నుండి మీకు పచ్చకర్పూరం అనే ఆయిల్ లాంటిది ఎసెన్స్ బయటకు వస్తుంది. ఆకు ఎండాక కూడా మీకు పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది. అది తర్వాత మీరు వెనక చూసినట్టయితే ఇదంతా రణపాల మెడిసినల్ చెట్టు అండి. పచ్చకర్పూరం కూడా మెడిసినే, రణపాల కూడా మెడిసినల్ హబ్లోనే వస్తుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ కిడ్నీ స్టోన్స్. దాదాపుగా ఇది ఒక 100-150 డిసీజెస్ ని క్యూర్ చేస్తుంది అని చెప్తారు. దీన్ని కషాయం అని అడుగుతారు చాలా మంది. మాకు ఫోన్ చేసి ఎలా వాడాలంటారు. అది మాత్రం మేము చెప్పలేమమ్మా. మేము మొక్క కావాలంటే ఇవ్వగలుగుతాము. ఎందుకంటే మనకు అవగాహన లేని దాని గురించి మేము, ఎందుకంటే హెల్త్ రిలేటెడ్ ఇది. సో దాన్ని బట్టి మంచిగా అంటే ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు చెప్తే దాన్ని బట్టి ఉపయోగాలు చాలా ఉన్నాయి దీనికి. మాకు బాగా తెలిసింది ఏంటంటే దీన్ని పత్తరతోడు అంటారు. అంటే కిడ్నీస్ లో స్టోన్స్ వస్తే చాలా మంచిది అని చెప్పడం జరుగుతుంది. చాలా మంది తీసుకెళ్తుంటారు దానికోసం. నేను చెప్పాను కదండి, ఇలాంటి మొక్కలు మన ఇంట్లో ఉండాలి అనేసి కూడా మనం ఒక వీడియో చేసాము. ఖచ్చితంగా మీ ఇంట్లో రణపాల ఇలాంటి మొక్కలు ఖచ్చితంగా ఉండాల్సిందే. మీరు బాల్కనీ చిన్నగా అయినా పర్లేదు, కానీ ఇలాంటి మొక్కలు మాత్రం పెంచుకోండి. చాలా మంచిది, మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, అలానే గ్రీన్ కూడా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇది ఇప్పుడిప్పుడే ప్రూనింగ్ అయిందండి. ఇది అజ్వైన్ మొక్కలు అంటాం కదా. ఈ అజ్వైన్లో మీకు కపానికి పిత్తానికి దోషాలలో ఏమున్నా కానీ కప్ప పిత్త దోషాలు ఉంటాయి కదా, అలాంటి దాన్ని కూడా చాలా పనికొస్తుంది. కాఫ్కి, తర్వాత ఇప్పుడు వచ్చే వింటర్ సీజన్కి పొద్దున తింటే ఇది డైజెస్టివ్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మళ్ళీ మనం ఇటు సైడ్ చూసినట్టంటే వాల్నట్, డ్రై ఫ్రూట్స్లో ఇది ఒకటి అండి. వాల్నట్ అని చాలా మందికి డౌట్ ఉంటుంది, వాల్నట్ మనకు వస్తుందా అనేసి. వస్తుందండి, అక్రూట్ అంటారు. అక్రూట్ అనేది వాల్నట్, ఇది చాలా బాగా వస్తుంది. మనము ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్ లాంచ్ చేసాము. చాలా కస్టమర్స్ దగ్గర చాలా బాగా పెరిగి ఉన్నాయి. అంటే ఇంకా క్రాప్ అయితే ఎవరికి రాలేదు. ఎన్ని ఇయర్స్ కి ఒకసారి వస్తుంది? ఇది మనం చెప్పిందండి 5 to 6 years లో క్రాప్ వస్తుంది. అంటే వాళ్ళందరికీ ఇప్పుడు తోటపైన అయినా కింద పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 24 inch పాట్ ఉండాలి. 24 inches హైట్. అంటే సాయిల్ అనేది చాలా ఎక్కువ కావాలి, రూట్స్ డెవలప్మెంట్ అనేది బాగుంటుంది కాబట్టి. తర్వాత ఇది చూసినట్టయితే ఇది మీరు చూస్తుంది ఏదైతే ఉందో ఇది బీటిల్ అన్నమాట, బీటిల్ లీఫ్. సో దీంట్లో మనకి యాక్చువల్ 2 వెరైటీలు వస్తాయండి. పూజ తమలపాకు అంటాం ఒకటి, నార్మల్ తమలపాకు. ఇది చూసినట్టయితే మీకు కాడలన్నీ బ్లాక్గా ఉంటాయి, అంటే మన కలకత్తా పాన్ లాగా ఉంటాయి. పూజ తమలపాకు వచ్చేటప్పటికి అవి గ్రీన్గా ఉంటాయండి. సో మన దగ్గర 2 అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఉందా సార్ ప్రెజెంట్? పూజది ఇప్పుడు తయారవుతున్నాయమ్మా, మీకు ఇంకొక 1 month లో రెడీ అయిపోతాయి. ఇదేంటి సార్ మన చెరువుల దగ్గర ఉన్న గడ్డి లాగా ఉంది? అదేమ్మా, ఇది లెమన్ గ్రాస్ చాలా మంచిది. దీని ప్రయోగాలు చాలా ఉన్నాయి. ప్రయోగాలు కాకుండా కానీ ప్రయోగాలు కూడా చాలా జరుగుతున్నాయి, ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఉపయోగాలు వచ్చేటప్పటికి ఇది ఒకటి మస్కిటో రెపెలెంట్ ప్లాంట్గా, తర్వాత లెమన్ ఎసెన్షియల్ ఆయిల్స్లో కూడా దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి దీని ఆయిల్ని యూస్ చేస్తారు. దీన్ని కాస్మెటిక్స్లో యూస్ చేస్తారు, మళ్ళీ మెడికల్లో యూస్ చేస్తారు, మెడిసిన్స్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీంతో కాకుండా గ్రీన్ టీ తాగుతారు, లెమన్ టీ లాగా, లెమన్ గ్రాస్ టీ అని దీన్ని తాగుతారు. చాలా మంచిది, డీటాక్స్ చేస్తుంది బాడీని. ఇప్పుడు డైట్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాంట్ అంటారు, చాలా మంచిది. మళ్ళీ ఇక్కడ చూసినట్టయితే ఇది ఆమ్రా లేకపోతే ఆమ్డా. దిస్ ఇస్ వెస్ట్ బెంగాల్ ఫ్రూట్ అండి. ఫ్రూట్స్ వస్తాయా సార్ దీనికి? చాలా బాగున్నాయి. అరే ఇవి ఉన్నాయేమో చూస్తాను, నేను ఫ్రూట్ ఉంటే చూపిస్తాను. చాలా బాగుంది, చిన్న మామిడి లాగా వస్తుంది. ఇక్కడ మన తెలంగాణ సైడ్కి వచ్చేటప్పటికి దీన్ని ఆంధ్రాలో తెలంగాణలో కొండ మామిడి, అడవి మామిడి అంటారు ఆ మొక్క అండి. యాక్చువల్లీ ఇది నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. అసలు ఎంత హెల్దీగా ఉన్నాయో మొక్కలు. ఇవన్నీ గ్రాఫ్టెడ్ అండి, విత్ ఇన్ 6 months లో ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ చూసినట్టయితే మొహోగని, అంటే మన దగ్గర ఉత్తి ఫ్రూట్ ప్లాంటే కాకుండా కొన్ని అవెన్యూ ప్లాంటేషన్స్లో కూడా, అంటే ఏవైతే ఇన్వెస్ట్మెంట్ క్రాప్స్ అంటాం, ఇవి మనకు ఎవరైతే పొలాలు వేసుకుంటున్నారో వాళ్ళు ప్రహరీ చుట్టూ వేసుకుంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం 10 to 12 years లోపల ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాగా మహోగని అనేది టీక్ లాగా పనికొస్తుంది. జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఎర్రచందనం అట్లా వేస్తారు కదా, అట్లాగే అండి. టర్కీ అంజీర్ మీకు 350 దాకా పడుతుందండి. 350. ఇది ఎగ్జాటిక్ రేర్ వెరైటీ అండి. ఎగ్ ఫ్రూట్ ఎల్లోగా వస్తుంది. ఎగ్ ఫ్రూట్ అంటే చాలా మంది ఇది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటారు, అలాంటిది ఏం లేదండి, ఇది ఫ్రూటే. అంటే ఎగ్ ఉంది కదా అలాగనమాట. ఈ మొక్క వచ్చి మీకు బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ మామూలుగా ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉండరు. ఇది యాక్చువల్లీ మన ఇండియాలో దొరికేది కాదు ఫస్ట్లీ. ఇది మోర్ నేటివ్ ఆఫ్ US ఆ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో అదేంటంటే క్లైమేటిక్ జోన్ బట్టి
కాస్తాయి, చల్లగా ఉండేది. అంటే దీంట్లో కూడా చిల్డ్ వెరైటీ అని ఉంటుంది, సెమీ చిల్డ్ అని ఉంటుంది, హై చిల్ ఉంటుంది. మనకు వస్తుంది. ఈ ప్లాంట్స్ వచ్చేటప్పుడు ట్రాపికల్ క్లైమేట్స్లో వచ్చే బ్లూబెర్రీ అండి. చాలా మంది వచ్చినప్పుడు కస్టమర్స్ అడుగుతారు దీని వెరైటీ ఏంటండి, ఇది యుఎస్ వెరైటీ అని. యుఎస్ వెరైటీ మనకు పండదు, ఇది ట్రాపికల్ మన టిష్యూ కల్చర్ ల్యాబ్స్లో తయారైన బ్లూబెర్రీస్. బ్లూబెర్రీలో కూడా మళ్ళీ వెరైటీ ఉంటాయి, దాని ఆకులు కూడా డిఫరెంట్ ఉంటాయండి. సో ఇదొక వెరైటీ, వేరే చోట కూడా ఉంటుంది. సో బ్లూబెర్రీ కొంతమంది చూసి ఆకులు ఇదే కాదు, ఇది బ్లూబెర్రీ కాదు అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి. ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి దీంట్లో, చాలా వెరైటీస్. సో దాంట్లో ఒక వెరైటీ వచ్చి ఈ బ్లూబెర్రీ. నెక్స్ట్ ఇదేంటి సార్? ఇది లవంగా అండి, మసాలా చెట్టు. లవంగా, క్లోవ్ అంటాం కదా, క్లోవ్, హైలీ మెడిసినల్ ప్లాంట్ కూడా లవంగం. ఇప్పుడు దీనికి లవంగాలు వస్తాయా? వస్తాయా? మంచిగా వస్తాయి, ముగో ఇలా పిలకల్లాగా వస్తాయి. పైన వస్తాయి ఇక. సరే, ఇది దీని సీజన్? దీని సీజన్ వచ్చేసి మీకు మార్చి తర్వాత అంటే మంచి ఎండలు ఉండాలి దీనికి. ఫస్ట్ ఆ ఎండ తర్వాత మీకు వచ్చే క్రాప్ వింటర్ లో స్టార్ట్ అవుతుంది. ఫ్రూటింగ్ అనేది మీకు వింటర్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇది మసాలా, ఇది మీకు బ్లడ్ ప్యూరిఫైయర్, పెయిన్ కిల్లరు, అన్నిటికీ పనిచేస్తుంది. మామూలు కొంతమంది పిప్పళ్ళు ఉంటాయి, లేకపోతే పన్ను నొప్పి ఉన్నప్పుడు లవంగం పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు పాతకాలంలో హెయిర్ లో కూడా ఇప్పుడు అప్లై చేస్తున్నారు సార్ దీని లవంగా ఆయిల్. ఇవాళ రేపు అన్నిట్లో ఎక్స్ట్రాక్ట్ చేసి హెయిర్ ఇస్ బికమ్ సో ఇంపార్టెంట్ థింగ్. ప్రతి ఒక్కటి హెయిర్ మీదే ఫోకస్, ఎందుకంటే మార్కెట్ డిమాండ్ అంత ఉంది కాబట్టి. ఇంత ముందు హెయిర్ మీద ఎవరు అంత శ్రద్ధ పెట్టి ఎవరు చేసేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. హెయిర్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. కరెక్ట్, అదొకటే కారణం అనుకోనండి. ఇంకో కారణం ఏంటంటే హెయిర్ హెస్ బీన్ నెగ్లెక్టెడ్ ఫర్ లాంగ్ టైం. ఒకప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు చూస్తే అప్పుడు మనము సోప్ నట్ అంటాం, కుంకుడుకాయలతో స్నానాలు చేసేవాళ్ళం, కెమికల్స్ ఏం పెట్టేవాళ్ళం కాదు. అంటే ఒక షాంపూ పేరు తీసుకోవడం అని కాదు, అన్ని కెమికలైజ్ షాంపూసే ఉన్నాయి. ఆర్గానిక్ అంటారు, అవంటారు, కానీ మోస్ట్లీ అవన్నీ అదే. అప్పుడు నూనె కంపల్సరీ పెట్టుకుంటే కానీ ఇంట్లో నుండి బయట పోము. ఇప్పుడు నూనె పెట్టుకోరు, పిల్లలు పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు. అమ్మ కొట్టేది నూనె పెట్టుకోకుండా బయటకి వెళ్తున్నావా అనేసి. సో అలా అవన్నీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు. ఇది వచ్చి మన ఇదమ్మా ఏంటి, మిరాకిల్ ఫ్రూట్. ఇది మిరాకిల్ అని ఎందుకు చెప్పడం జరుగుతుందంటే దీంట్లో రెడ్ బెర్రీస్ లాగా, బెర్రీస్ దీనికి చెందిన ఫ్యామిలీకి రెడ్గా వస్తుంది. అది తిన్నాక ఒక 1.5 hour దాకా నోరు తీయగా ఉంటుంది. చూడండి, వర్షం వచ్చి వెంటనే ఎండ వచ్చేసరికి. ఇది వాటర్ రెసిస్టెంట్ ప్లాంట్ అండి. దీనికి చాలా కేర్ఫుల్గా పెంచాలి. ఇది ఈజీగా పెరిగే మొక్క కాదు. కొద్దిగా నీళ్ళు ఎక్కువైనా కానీ ఆకులు కాలిపోతాయి. అందుకే వాటర్ ఎక్కువైనా ఇబ్బంది, వాటర్ తక్కువైనా ఇబ్బంది. కాబట్టి మనం మొక్కల్ని చాలా జాగ్రత్త, చిన్న పిల్లల్లాగా మనము చూసుకోవాలి. ఇది నెక్స్ట్ ప్లాంట్ ఏంటి? అవకాడో అండి. అవకాడో గ్రాఫ్టెడ్ మొక్కలమ్మా. సో వితిన్ 2 to 3 years మనకు అవకాడో వస్తాయి. మన కస్టమర్స్కి వచ్చినవి కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ అవకాడో ప్లాంట్. దీనికి క్లైమేట్ ఎలా ఉండాలి? ఇది మన ట్రాపికల్ క్లైమేట్ అండి, అవుట్డోర్ ప్లాంట్. మన నేలపైన కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటి సార్, అన్ని మంచిగా పువ్వులు వచ్చి కాయలు వచ్చి ఉంది, చెట్టు కూడా చాలా హెల్దీగా ఉంది. ఇది వచ్చి కోకో ప్లమ్ అమ్మ. కోకో ప్లమ్ మనం ఈ ఇయర్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవన్నీ పోయిన సంవత్సరం తీసుకొచ్చినవి. అయితే ప్యాకెట్ సైజ్ వచ్చి 15/18. ఇది కోకో ప్లమ్ అనేది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రూట్. చాలా అరుదుగా రేర్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ ప్లాంట్స్లో వస్తుందమ్మా. ఇది కూడా చాలా హెల్త్కి అన్ని ఫ్రూట్స్ లాగానే చాలా మంచిది. ఇది మన నర్సరీలో ఇప్పుడు లిమిటెడ్ క్వాంటిటీలోనే అవైలబుల్ ఉంది. విన్నారా అండి? కోకో ప్లమ్ ఎవరైనా తీసుకోవాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి, లేదా నర్సరీకి వచ్చి తీసుకోండి. నన్ను అడిగితే మాత్రం నర్సరీకి రావడమే బెటర్ అండి, ఎందుకంటే మీ కళ్ళ ద్వారా మీరు చూసుకొని ఆ బ్యాగ్ క్వాలిటీ చూసుకొని అదేమంటారు మొక్క చూసుకొని తీసుకుంటేనే మీకు మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వచ్చాక మమ్మల్ని మంచిగా పంపించలేదు అన్న దానికంటే బెటర్ ఆప్షన్ మీరు ఇక్కడికి రావడమే. కరెక్టే. అది కాకుండా మొక్క ప్రేమికులు మొక్కలతో ఉండడం ఆహ్లాదం. ఒకేసారి ఇన్ని మొక్కలు చూసేటప్పటికి దాని మించిన సాటిస్ఫాక్షన్ కొనకపోయినా పర్లేదు, కానీ హ్యాపీనెస్ ఉంటుందండి. మనం పిక్నిక్ వెళ్ళాల్సిన అవసరం లేదండి. మొక్కలు ఇష్టపడే వాళ్ళు ఇలాంటి ఒక నర్సరీకి వచ్చేసి మీరు విజిట్ చేయండి, ఒక గంట కూర్చొని వెళ్ళండి, మిమ్మల్ని అనే వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకా సంతోషపడతారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ ప్లాంట్ అండి. చాలా మంది ఏంటంటే కలెక్షన్స్ కి పెట్టుకుంటారు మన దగ్గర. ఎందుకంటే మామూలుగా కాఫీ అంటే పెద్ద పెద్ద తోటలు వేయాల్సి ఉంటుంది, కానీ కాఫీ ప్లాంట్ మన దగ్గర కూడా పెంచుకోవడం జరుగుతుంది. కొద్దిగా వచ్చిన కాఫీని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైనా బాగా ఇంట్రెస్ట్ ఉంది కాఫీ పెంచాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈ ప్లాంట్ మాత్రం చాలా బెస్ట్ అండి. బెస్ట్. హర్మన్ 99 యాపిల్ అండి. ఇది హర్బల్ 99 HRMN అంటాము. హర్మన్ 99. మన తెలంగాణ క్లైమేట్కి, ఆంధ్ర క్లైమేట్కి యాపిల్స్ వచ్చేవి హర్మన్ 99. తర్వాత అనా యాపిల్ అంటాము, ఏఎన్ఏ అనా యాపిల్ అనేసి. మన దగ్గర వచ్చి హర్మన్ బాగా ఉంటుందండి. హర్మన్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. అదే మీ రైట్ సైడ్ చూసారనుకోండి అమ్మా, ఇది బ్లాక్బెర్రీ మొక్కలు. ఇప్పుడు ఇది ఆఫ్ సీజన్ అమ్మా, అంటే లీవ్ షెడ్డింగ్ సీజన్ అంటారు కదా. ఆకులన్నీ పడిపోతాయి, ఇప్పుడు పడిపోతాయి.
ఆకులన్నీ రాలిపోయే టైం కాబట్టి ఇందులో లీవ్స్ అని కొంచెం తక్కువ ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఎట్లయితే దీని సీజన్ వస్తుందో వెంటనే మళ్ళీ మనకి మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. లీవ్స్ అని వచ్చేస్తాయి. ఇది దొండ చెట్టా సార్? ఇది అవునండి, దొండ చెట్టు, పెన్సిల్ దొండ అంటాం మనము. సన్నగా ఉంటాయి, బాగా వేపుడు. మార్కెట్ లో దొరికే దొండ ఇది కాదండి, అవి లావు దొండలు, చార దొండలు అవి. ఇది సన్న దొండ అండి, దీని మీద చారలు రావు, కానీ చాలా టేస్టీగా ఉంటుంది, వేపుడికి బాగుంటుంది, కర్రీస్ లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది యాక్చువల్లీ వెరీ ఓల్డ్ వెరైటీ, పెన్సిల్ దొండ అంటాము. ఇది మనకి బల్బు కాకుండా స్టెమ్ కటింగ్ తోనే వస్తుంది. మన మిద్దె తోట వాళ్ళకి ఇది బాగుంటుంది చాలా అండి. లేదన్నా మనం ఒక 3-4 మొక్కలు పెట్టుకున్నామంటే వారానికి 1/2 కిలో ఎక్కడ అలవీరా. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయండి. నాకు చాలా నచ్చిన ఉపయోగం ఈ మొక్కలో ఏంటంటే, ఇది లేడీస్కి చాలా మంచిది. ఎక్కడ అంటే సపోజ్ పోపులు వేసేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తెలియకుండా చెయ్యి కాలినప్పుడు కానీ కిచెన్లో ఇమీడియట్ ఇది కట్ చేసి, ఎంత బర్న్ 60%, 70% బర్న్స్ ఉన్నా కానీ ఈ లోపల ఉన్న జెల్లీని ఇలా పెడితే మొత్తం హీట్ని సక్ చేసేస్తుందండి. చాలా మటుకు బర్నింగ్ కేసెస్లో ఏమవుతుందంటే, మెడికల్ సపోర్ట్ ఇచ్చాక కూడా కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల దాకా బర్నింగ్ అనేది ఉంటుంది, మంట ఉంటుంది, అది తీసేస్తుందండి. సో ఇట్స్ యాక్చువల్లీ మిరాకిల్ అనమాట. ఇది పెట్టంగానే మీకు ఎలాంటి మచ్చలు కాదు, వాటర్ ఫార్మేషన్ అస్సలు కాదు. ఇదేంటి సార్ ఇది? ఇందాక మనము పత్తర్ తోడు చూసాము, ఇది హడ్డీ జోడ్. హడ్డీ జోడ్ అంటే ఉర్దూలో కానీ హిందీలో కానీ బోన్ని అటాచ్ చేసేది, రైట్? నల్లేరు అంటారు దీన్నమ్మ. దీంతో కర్రీ చేయడం జరుగుతుంది, చట్నీ చేయడం జరుగుతుంది, చాలా మంచిది దీని ఉపయోగము. బోన్స్ ఎవరికన్నా డిస్లొకేట్ అయినా కానీ, విరిగినా కానీ, పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ దీన్ని ర్యాప్ చేసి పెడితే హడ్డీ జోడ్ అవుతుంది. అది కాకుండా తింటారు కూడా దీన్ని. ఇది నాకు ఇక్కడ చిన్న డౌట్, దీన్ని ఇట్లా మనం ఒలిచినప్పుడు అంటే దీని పొట్ట ఏదైతే ఉందో అది తీసినప్పుడు మనకి ఎలర్జీ లాగా వస్తుంది అమ్మా అనేసి అన్నారు. దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి? అందుకోసం ఇంపార్టెంట్ ఏంటంటే తొక్కని ముట్టుకొని అది నీట్ గా తీయడం చాలా ఇంపార్టెంట్. మామూలుగా అంటే గ్లౌజ్ వేసుకుంటారు, గ్లౌజ్ అందరూ వేసుకోలేకపోవచ్చు, అందరు ఇంట్లో ఉండాలి. అలాంటప్పుడు కొద్దిగా కాషన్ మెయింటైన్ చేసి దాన్ని కట్ చేయాలి, కొద్దిగా జాగ్రత్త ఉండాలి. సేమ్ మన జాక్ ఫ్రూట్ లాగానే ఎలాగైతే అట్లాంటప్పుడు వాళ్ళు ఆయిల్ రాసుకుంటారు, అట్లా దీన్ని కూడా ఏదైనా ఉపయోగం చేయాలి. ఇది వచ్చేటప్పుడు ఇన్సులిన్ ప్లాంట్ అంటామండి. అంటే డయాబెటిక్స్కి చాలా మంచిది. ఒక్కొక్క ఆకు డైలీ ఒక 2-3 ఆకులు పొద్దునే పరగడుపున తీసుకుంటే పరగడుపునే ఇన్సులిన్ లెవెల్స్ అసలు మామూలుగానే తినొచ్చమ్మా. మీరు తిని చూస్తే మీకే తెలుస్తుంది, మంచి పుల్లగా ఉంటుంది. అయితే దవనం వచ్చేటప్పటికి ఏంటంటే మార్కెట్లో వేరే వెరైటీ కూడా ఉంది, దీంట్లో 2 వెరైటీలు ఉన్నాయి. సన్నగా వస్తుంది, అది తెల్లగా భూలా ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. పూలదండల్లో మాలల్లో దేవుడికి ఎక్కించేటప్పుడు ఎక్కిస్తారు, ఫ్రాగ్రెన్స్ బాగుంటుంది దీంట్లో. ఈ దవనంలో మీకు వేరే వెరైటీ వచ్చి మన సోంపు చెట్లాగా సన్నగా ఆకులతో ఉంటుంది, అలా ఉంటుంది. ఇది వచ్చి వేరే వెరైటీ. ఇది జాజికాయ అండి, నట్ మెగ్ అంటాం కదా. మసాలాల్లో మనం ఎలాగైతే డిఫరెంట్ మసాలాలు చూసామో జాజికాయ ఒక మసాలాలో వస్తుంది. ఇది మనము నేలకి నాటుకోవచ్చు అండి. దీనిలో మన గ్రాఫ్టెడ్ వస్తుంది, మామూలుది వస్తుంది. ఇప్పుడు గ్రాఫ్టెడ్ అయితే అవైలబుల్ లేదు. ఇది ఉన్నది వచ్చి నేలపైన. మనం మసాలాలకి ఇంకెక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే మనం మసాలాలు అన్ని ఉన్నాయండి మన దగ్గర, అన్ని మసాలాలు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత ఇది వచ్చి వాక్కాయ అంటాం, కరోండా. సో ఇది చాలా హెల్దీ ఫ్రూట్. దీనికి ముళ్ళు ఉంటాయా సార్? చాలా ముళ్ళు ఉంటాయండి. సో దీన్ని ఒక ఫెన్సింగ్ ప్లాంట్ లాగా కూడా యూజ్ చేస్తారు తోటలకి. తోటలు ఉన్న వాళ్ళు ఫెన్సింగ్ కి వేసేస్తారు. హైలీ మెడిసినల్ ప్లాంట్, పచ్చళ్ళు వేస్తారు దీంతో. తర్వాత స్వీట్ కూడా యూజ్ చేస్తారు. ఇంత పులుపుది కూడా స్వీట్ కి యూజ్ చేస్తారు. దీన్ని వెనిగర్ తర్వాత షుగర్ సిరప్ లో నానబెడతారు. నానబెట్టినప్పుడు ఇది మనకు టూటీ ఫ్రూటీ లాగా తయారవుతుంది. సార్ మనకి ఇక్కడ ఆన్లైన్ డెలివరీ కానివ్వండి, లేదా మనం ఇక్కడ లోకల్ వాళ్ళకి కానివ్వండి, మీరు డోర్ డెలివరీ కానివ్వండి చేయిస్తారా? ఉన్నదమ్మా సౌకర్యము. మన వెబ్సైట్ కూడా ఉంది, టెరా ఆర్గానిక్స్ నర్సరీ అని కొడితే గూగుల్లో వస్తుంది. అది కాకుండా కూడా www.terraorganics.in అని కొడితే మీకు మన వెబ్సైట్ వస్తుంది, ఆన్లైన్ వెబ్సైట్. సో దీంట్లో ఏంటంటే మనము తెలంగాణకి అంటే హైదరాబాద్కి అయితే డోర్ డెలివరీ కూడా ఉంది. కాకపోతే షిప్పింగ్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో మనకు ఓలా, జొమాటో, డున్జో, ర్యాపిడో అలాంటి దాంట్లో వేసి మనం పంపించడం జరుగుతుంది. కస్టమర్లు ఏంటంటే ఇక్కడ నుండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ గచ్చిబౌలికి వెళ్ళింది అనుకోండి, 200-300 రూపీస్ ఎంత అవుతే వాళ్ళు ఇచ్చేస్తారు దానికి. సో మొక్కలు మాత్రం మనం మంచివి చూసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది, మనం పెట్టుకోవాలి. అలాగే మనం తెలంగాణ, ఆంధ్రాకి కూడా బస్లో పంపిస్తాం. టీఎస్ఆర్టీసీ కార్గో, ప్యాసింజర్ బస్ కాదండి, ఇది కార్గోలోనే వెళ్తుంది. గత 4 సంవత్సరాల నుండి పంపిస్తున్నాము. ఇప్పటిదాకా మనకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. చాలా మంది కస్టమర్స్కి అపోహ ఉంటుంది, అంటే బస్సులో పంపిస్తే కరెక్ట్గా వస్తాయా లేదా అని. ఇప్పటిదాకా అయితే మాకు అలాంటి సంఘటనలు ఏవీ కాలేదండి. సో అది కూడా పంపించడం జరుగుతుంది. అది కాకుండా మనము ఇప్పుడు చెన్నై,
తర్వాత బెంగళూరు కూడా పంపిస్తున్నామండి. సో మనది స్లోలీ ఆల్ ఇండియా కూడా పంపించడం జరుగుతుంది. కాకపోతే మేము ఒకేసారి అన్నీ ఓపెన్ చేయొచ్చు, కానీ ఏంటంటే ప్రతిసారి చెప్పడం టెరా ఆర్గానిక్స్ అంటే ఒక నమ్మకం లాగా క్రియేట్ చేయాలని. సో మేము ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నామో అక్కడ ఒక 6 నెలలు కరెక్ట్గా వెళ్తే ఇంకో స్టేట్ని ఫోకస్ చేయాలని ఉంది. ఒకేసారి అన్నీ చేసి సార్, ఎందుకంటే మళ్ళీ మనం స్టార్ట్ చేశాక వాళ్ళకి సరిగ్గా సర్వీస్ ఇవ్వకపోతే అది కూడా ప్రాబ్లం. అందుకోసం తొందరగా వెళ్ళి చేసేది ఏం లేదు మాకు. అందుకోసం మెల్లగానే మొక్కలు కాబట్టి కొద్దిగా చిన్నపిల్లలాగా జాగ్రత్తగా దీంతో వ్యవహరించడం మంచిదని అలా వింటున్నారా అండి, ఇంత క్లారిటీగా మనకి చెప్తున్నారు, ఇంకా ఏం డౌట్ లేవు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి మొక్కకి కూడా మనకి టిప్స్ కూడా చెప్తారు. ఇదేం ప్లాంట్ సార్? ఇది వచ్చి మనకు టేబుల్ ఆరెంజ్ అంటామండి. టేబుల్ ఆరెంజ్. టేబుల్ ఆరెంజ్ ఇది మాక్సిమం 4 to 5 feet కంటే ఎక్కువ రాదు చెట్టు. మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు, గుత్తులుగా కాయలు వస్తాయి. దిస్ ఇస్ టేబుల్ ఆరెంజ్ అన్నమాట. ఆరెంజ్ అంటే ఇది పుల్లగానే ఉంటుంది, మనకి తీయగా పుల్లగా ఉంటుంది. ఆరెంజ్ ఇట్ సెల్ఫ్ ఇస్ సిట్రస్. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి ఇది వైట్ శాండల్వుడ్. శాండల్వుడ్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. మన దగ్గర వైట్ ఉంది, ఇక్కడికి వస్తే రెడ్. ఇది రెడ్ శాండల్వుడ్. కానీ మీకు వైట్ ఎక్కువ సేల్ అవుతుందా సార్? రెడ్ ఎక్కువ అవుతుంది ఇప్పుడు, ఎక్కువ రెడ్. ఇప్పుడు ఇది ఎక్కువ ఫ్యాషన్ ఉంది అందరికి. అది కాకుండా పుష్ప మూవీస్ లాగా వచ్చేసాక ఎర్రచందనం అంటే ఒక అవగాహన పెరిగిపోయింది. సో అది కాకుండా ఇది స్లో గ్రోత్, హై ఈల్డింగ్, ప్రైస్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ ఇది అసలు చాలా స్లో గ్రోత్ ఉంటుంది. ఇది మీకు ఇది లేదన్నా 1.5 year ప్లాంట్ అనమాట. అప్పటికి ఇలాగే ఉంది చూడండి, చాలా స్లోగా పెరుగుతుంది. తర్వాత ఇక్కడ చూసేటప్పటికి ఏంటంటే ఇది సీమ చింత. చిన్నప్పుడు మనం వెళ్ళి అక్కడ నుంచి కొట్టుకొని వస్తే అన్ని లాక్కొని మనల్ని కొట్టేవాళ్ళు. సో అలాంటిది కనుమరుగైపోయింది మొక్కలు. సో ఇప్పుడు ఇవేంటంటే అప్పుడంటే రోడ్ల మీద కాళ్ళప్పుడు దొరికేవి, ఇప్పుడు దీన్ని పెంచుకొని తినాల్సి వస్తుంది. అలాంటిది అనమాట సీమ చింత. రియల్లీ దీంట్లో మెడిసినల్ వాల్యూస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయని విన్నాను. కరెక్ట్ అండి. దీన్ని జంగల్ జిలేబీ కూడా అంటారు. జిలేబీ ఆకారంలో ఉంటుంది, కానీ హెల్దీగా ఉన్నాయి మొక్కలు. కరెక్ట్ అండి. ఇటు చూసినట్టయితే మీరు ఇది రామాఫలం అండి. రామాఫలం. సో మనకు సీతాఫలంలో చాలా వెరైటీస్ ఉన్నాయి. లైక్ సేమ్ కస్టర్డ్ యాపిల్ ఫ్యామిలీకి చెందింది ఇది. మన దగ్గర రామాఫలము, లక్ష్మాఫలము, హనుమాఫలము, సీతాఫలము, ఇట్లా 4 ఫలాలు ఉన్నాయి. ఇంకా కొంతమంది ఇప్పుడు రావణ ఫలం అని అడుగుతున్నారు, అది కూడా వెతుకుతున్నాం ఎక్కడ దొరికితే. రావణ క్యాన్సర్ కి అది కీమో ఫ్రూట్ అండి, అది లక్ష్మాఫలం. అది కూడా ఉంది, కాయలతో వస్తుంది, అది కూడా మనకి బాగానే ఉందండి. ఇది మాది ఫలం అండి. ఇది కూడా చాలా ఎక్కువ ఆంధ్ర సైడ్ అండ్ తమిళనాడులో చాలా ఎక్కువ తింటారు. ఇది చాలా హైలీ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ దీంట్లో విటమిన్ సి చాలా రిచ్గా ఉంటుంది. తర్వాత దీని ఫ్లేవర్ కూడా ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ లెమన్ లాగా ఉంటుంది. కాబట్టి మనం చూడని మొక్కలు, వినని పేర్లు అన్ని వింటున్నాం మనము. రైట్. ఇదేంటి సార్? ఇందాక చూసారు కదమ్మా, ఆరెంజ్, అది టేబుల్ ఆరెంజ్. ఇంకా పెద్దగా ఉంది, ప్యాకెట్ పెద్దది కాబట్టి కాయలు బాగా వచ్చాయి. ఇది నార్మల్ లెమన్ అండి, మార్కెట్ లెమన్ అంటాం కదా. ఇది కూడా మీకు 6 months 1 year లో కాపు వచ్చేస్తుందండి. ఫ్రూట్స్ పూలు వచ్చి కాయలు వచ్చేసాయి చూడండి, అప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అవునండి, చిన్న చెట్టే 1.5 feet మీకు వచ్చేస్తుంది అది. ఇది వచ్చి బ్లాక్ బెర్రీ అండి. బ్లాక్ బెర్రీ ఇది క్రీపర్ టైప్లో ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది బ్లాక్ బెర్రీ ఫ్రూట్. సో బెర్రీస్లో ఇది ఒక 1 more berry మన దగ్గర ఉన్నది, బ్లాక్. మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక మంచి విషయం అండి, ఈ నర్సరీకి వస్తే మనందరికి 5% డిస్కౌంట్ ఉంటుంది. భగువా అనార్. ఇది భగువా అనార్ అంటే దీని గింజలు రెడ్గా ఉంటాయి, చాలా రెడ్గా ఉంటాయి, బాగా రెడ్గా ఉంటాయి, స్వీట్గా ఉంటుంది ఫ్రూట్. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇది టర్కీ అంజీర్ అండి. మీరు అక్కడ నార్మల్ అంజీర్ చూసారు, ఇది టర్కీ అంజీర్ అండి, చాలా బాగుంటుంది. దాని లీవ్స్ వేరే, దీని లీవ్స్ వేరే. అంటే మనం లీవ్స్ ద్వారా కూడా మనం ప్లాంట్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అవునమ్మా. ఇది వచ్చేసి G9 బనానా అంటామండి. ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో బండ్ల మీద అమ్ముతూ ఉంటారు మచ్చలతో, చీటే వాళ్ళ మౌజ్ అంటారు కదా, అట్లాంటిది G9 బనానా. ఇది వెరైటీ. అంటే మన దగ్గర బనానాలో ఒక 2-3 వెరైటీస్ ఉన్నాయి. చక్కెరకేళి ఉంది, ప్లెయిన్ ఉంది, రెడ్ ఉంది, అమృతపాణి ఉంది, G9 బనానా, అట్లా డిఫరెంట్ కైండ్. మన దగ్గర వస్తుంది, చాలా బాగా వస్తుంది. మనం కూడా పెంచాం చాలా, ఇక్కడే ఈ నర్సరీలో చాలా వేసాం మనం. ఇదే కదా చక్కెరకేళి రెడ్. ఇది రెడ్. ఇందులో కూడా 2 వెరైటీస్, ప్లెయిన్ ఉంటుంది, రెడ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇది జాపనీస్ గోవా అండి. జాపనీస్ గోవా వచ్చేటప్పటికి ఏంటంటే లోపల బాగా రెడ్గా ఉంటుంది. గింజలు వచ్చి మొత్తం సర్కంఫరెన్స్లో ఉంటుంది, అంటే లోపల ఎక్కువ కాకుండా చుట్టూరుతా ఎక్కువ ఉంటుంది. అది కూడా గింజలు శాతం చూస్తే చాలా తక్కువ ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా వస్తున్నాయి లేదండి, ఇది కమర్షియల్లో రాలేదు.
మీకు మార్కెట్లో ఇప్పుడు దొరికేదంతా తాయి జామ, తాయి పింక్ అంటాము, పింక్ వస్తుంది. లేకపోతే మన పాతది లలిత జామ అంటాము, అవి చిన్నగా వస్తాయి స్కూల్ దగ్గర అప్పుడు అమ్మేవాళ్ళు. అది లలిత జామ. చాలా హెల్దీగా ఉన్నాయి మొక్కలు మాత్రం, చాలా హెల్దీగా అనిపిస్తుంది. అవునండి, థ్యాంక్ యూ. తర్వాత ఇందాక చక్కెరకేళి రెడ్ చూశారు, ఇది చక్కెరకేళి ప్లెయిన్ మామూలుగా ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇది చీకులో రెడ్ కలర్ అండి, సపోటాలో కూడా రెడ్ సపోటా వస్తుందండి. లోపల రెడ్ గా ఉంటుంది, మనకు మామూలుగా తెలిసిన సపోటాలో బ్రౌన్ గా ఉంటాయి, దీంట్లో రెడ్ ఉంటుందండి. ఇది రేర్ వెరైటీ అండి. ప్రత్యేకత ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 60 to 70 years ఓల్డ్ చెట్టుని మళ్ళీ ప్రొపగేట్ చేయడం జరిగింది. దీంట్లో మీరు మామూలు కరివేపాకులు బయట ఇప్పుడు వచ్చేవన్నీ హైబ్రిడ్ టైప్లో ఉంటున్నాయి, కానీ ఇది చూసినట్టయితే మీరు వాసన ఒక్క ఆకేసినా చూడండి, అసలు చాలా బాగుంది స్మెల్. ఇవాళ రేపు ఆకులు గ్రీన్ గా థిక్గా వస్తున్నాయి మార్కెట్లో, కానీ ఎలాంటి స్మెల్ ఉండవు, ఏం ఉండదు. అది వేసినా ఏకున్నా ఆకేసినట్టు ఉంటుంది అంతే, కానీ ఆ ఫ్లేవర్ టచ్ అవ్వట్లేదు. దీంట్లో చాలా బాగుంటుందండి మందికి. ఇదేంటి సార్ ఇది? ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే ఇది గూస్ బెర్రీ అంటాము, పప్పు సిరి అంటారు. అంటే చిన్నగా ఉంటాయండి, స్టార్ లాగా ఉంటుంది. పప్పు సిరి అంటారు దీన్ని. ఇది మనం ఇది కూడా మిగతా తోట మీద పెంచుకోవచ్చు, కాబట్టి పెద్ద ప్యాకెట్ లో ఉంటుంది. ఇది 200-250 ఉంటుందండి. ఇది వచ్చి కర్రీ బనానా అంటారు, కానీ కూర అరటి, మామూలు బజ్జీలు కూరలు చేస్తారు కదా, కూర అరటి. చాలా బాగుంది కరివేపాకు, నేను వదలాలనిపించట్లేదు స్మెల్. ఇదేంటి సార్? ఇది వచ్చి మిల్క్ ఫ్రూట్ అండి, సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా స్పెషల్ ఫ్రూట్ అండి ఇది. దీన్ని మామూలుగా ఏంటంటే తల్లి పాల పోషకాలతో పోల్చడం జరిగింది, సో చాలా మంచిది అనమాట. ఇది ఆల్మోస్ట్ మిల్క్ అంటే మిల్క్ లాగానే వెన్నలానే లోపల ఉంటుంది, డైరెక్ట్ తినేయడం. ఇది ఇందాక చెప్పాను కానీ లలిత జామ, చిన్నగా పింక్ గా వస్తుంది, ఇది చాలా స్వీట్ ఉంటుంది లలిత జామ. ఇది నేలలోనే వేయొచ్చా సార్? నేలకి కాదు, మనము పాట్లో కూడా చిన్న పాటికి 1 year లో వచ్చేస్తాయి మీకు. ఇదేంటి సార్? ఇది వచ్చి బే లీఫ్, బిర్యానీ కా పత్తా, తేజ్ పత్తా అంటారు కదా, అదే అండి. యాక్చువల్గా ఇది తేజ్ పత్తా లాగా మనకి స్మెల్ వస్తుందా సార్? రాదండి, తేజ్ పత్తాలో స్మెల్ రాదు, కానీ మీకు టింగరింగ్ టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా తినాలనిపిస్తుంది చూడండి, అది క్రియేట్ చేస్తారు, బిర్యానీలో వేస్తారు. హెల్త్ వైజ్ చాలా మంచిది, మసాలాల్లో వస్తుంది కాబట్టి బాడీకి హీట్ మంచిగా జనరేట్ చేస్తుంది. ఇది కానీ బిర్యానీ ఆకు కానీ, తర్వాత సినమన్ కానీ, ఇవన్నీ హీట్ జనరేషన్, సో ఈజీ ఫర్ డైజెషన్. ఏది వామ్గా క్రియేట్ చేస్తే బాడీలో, దీస్ ఆర్ గుడ్ ఫర్ ద హెల్త్. ఇది బ్లాక్ గువావా అంటామండి, నల్ల జామ అంటాము, కొంతమంది దీన్ని బ్లూ జామ అంటారు, అట్లా డిఫరెంట్ ఏరియా బట్టి దాన్ని పలకడం జరుగుతుంది. ఇది బ్లాక్ గువావా, లోపల మీకు మొత్తం లావెండర్ కలర్ లాగా వస్తుంది, చాలా టేస్టీగా అలాగే వస్తుంది. ఇది బడోలి నేరేడు అంటాము, నేరేడులో డిఫరెంట్ వెరైటీస్. మన దగ్గర నేరేడులు కూడా చాలా వెరైటీలు ఉన్నాయండి. సీడ్లెస్ నేరేడు ఉంది, అల్ల నేరేడు ఉంది, తర్వాత బడోలి నేరేడు ఉంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ నేరేడులో ఇది ఒక వెరైటీ. బడోలి అనేది ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ చూసినా సూపర్ మార్కెట్లో అన్నిట్లో పెద్దగా వస్తుంది చూడండి, పల్ప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే బుషీగా చూస్తున్నారు ఇవన్నీ, ఇది వచ్చి పాల సపోటా అండి. సో మీకు ఎలాగైతే నేరేడులో వెరైటీస్ ఉన్నాయో, సపోటాలో కూడా మా దగ్గర డిఫరెంట్. ఇందాక రెడ్ సపోటా అని చెప్పాను, పాల సపోటా ఉంది, క్రికెట్ బాల్ సపోటా ఉంది, థాయ్ సపోటా ఉంది, అట్లా మన దగ్గర డిఫరెంట్. పాల సపోటాలో ప్రత్యేకత ఏంటంటే దీని తోలు పల్చగా ఉంటుంది, జ్యూసెస్కి చాలా బాగుంటుందండి. సో వేరే సపోటాలు మనం తొక్క తీసి తోలు తీసి తినొచ్చు, దీనికి వచ్చేటప్పటికి పల్చగా ఉంటుంది, జ్యూసెస్కి చాలా. అందుకే ఎప్పుడైనా బయట తీసుకుంటే తొక్కు రావట్లేదు ఎందుకు అని మనం ఆలోచిస్తూ ఉంటాము, అయితే ఇది కారణం అన్నమాట. ఇది జ్యూస్కి స్పెషాలిటీ. అదే పక్కన చూసారనుకోండి, దీని పక్కనే మనది నెక్స్ట్ వచ్చి స్ట్రాబెర్రీ గువావా, జామలోనే స్ట్రాబెర్రీ టైప్ అనమాట. దీంట్లో ఏంటంటే చిన్నగా వస్తుంది, గోలికాయ అంత వస్తుంది ఫ్రూట్, 4 విత్తనాలే ఉంటాయి, చాలా బాగుంటుంది. చాలా చెట్లకి అంటే మన కస్టమర్స్ కి కాసి జామనే ఒక వెరైటీ ఆఫ్ జామ, కాకపోతే దాన్ని స్ట్రాబెర్రీ జామ అంటారు. ఇలాగ వస్తాయండి, రెడ్ గా కనిపిస్తుంది, చిన్నగా వస్తాయి, రెడ్ గా వస్తాయి. మొక్క చిన్నగా బుజ్జిగా ఉంది చాలా. ఇది కరక్కాయ అండి. కరక్కాయ అంటే ప్రాబబ్లీ ఈ జనరేషన్ వాళ్ళకి అంత తెలియకపోవచ్చు. కరక్కాయ అనేది మామూలుగానే ఇది చాలా ఏన్షియంట్, అంటే ఓల్డ్ టైప్లో నుండి యూజ్ చేసే కషాయానికి యూజ్ చేస్తారు. డైజెషన్ ప్రాబ్లం ఉన్నా, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, అట్లాంటి దానికి కరక్కాయని వేడి పాలలో పసుపు వేసుకొని కొద్దిగా ఇది పౌడర్ వేసి తాగుతారు. చిన్నప్పుడు అమ్మ అక్క పిల్లలకి బాగా తాగించేదండి, పిల్లలకి చాలా మంచిది. సో ఇది కూడా కనుమరుగైపోతుంది కాబట్టి ఈ మొక్కని మనం సేకరించడం జరిగింది. ఇది మనకి ఎవరైనా పొలాలు ఉన్న వాళ్ళు మామూలుగా ఒక మొక్క వేసి పెడితే ఎప్పటికీ ఉంటుంది, ఇది కంటిన్యూ అవుతాయి ఇలాంటివి అనేసి. సో ఇది మెడిసినల్ ప్లాంట్ లో వస్తుంది మనకి కరక్కాయ. అవిసా ఆల్రెడీ దీనికి ఫ్లవరింగ్ ఉంది. వావ్, ఎంత బాగుంటుందంటే బర్డ్ లాగా ఉంటుందండి. చాలా బాగుంది. నేను ఇందాక ఏదో పెట్టారనుకుంటున్నాను కవర్ లాగా, లేదు
అసలు చాలా బాగుంది. కలర్ చూడండి అసలు ఎంత pink, బాగుంటుందంటే ఇప్పుడు green. సీజన్ అండి, చాలా బాగా వస్తాయి ఫ్లవర్స్, చెట్టు నిండా వస్తాయి. ఈ అవిసా, దీని అగసోటి అంటారు. సో దీని మన మునగ చెట్టు ఎట్లాను, దీని ఆకులు, కాయలు, పూలు అన్ని తింటారు. ఇప్పుడు దీని కాయలు కూడా డ్రమ్ స్టిక్స్ లాగా వస్తాయి, సేమ్ బొబ్బర్లు లాగా వస్తాయి. బొబ్బెర్ లాగా వస్తాయి. మన చెమ్మకాయ చెమ్మకాయ కాకుండా బొబ్బర్లు సన్నగా బీన్స్ లాగా బీన్స్ లాగా వస్తుంది, లాంగ్ బీన్స్ లాగా వస్తుంది. కానీ చాలా బాగున్నాయి అసలు. దీని దాన్ని చాలా ఫ్లవర్స్ క్యూట్ గా ఉంటాయి, ఆర్నమెంటల్ లాగా ఉంటుంది. ఆర్నమెంట్ లాగా ఉంది. ఇక్కడ ఏదో హెల్దీగా ఉంది ప్లాంట్ ఇంకా దీనికంటే. ఇది ఆల్ స్పైస్ అండి. All spice. సో ఇది మసాలా ఆకు కూడా అంటారు. ఆహా. సో మనం దీన్ని బగారా రైస్, ఫ్లేవర్డ్ రైస్, చికెన్, మటన్ దేంట్లోనే వేయచ్చు. ఒక్క ఆకులోనే మీకు మంచి వాసన వస్తుంది. తుంచండి ఇట్లా, చాలా బాగుంటుంది. దీంతో గ్రీన్ టీ లాగా కూడా తాగొచ్చు. ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి వెల్వెట్ యాపిల్. ఇది వెల్వెట్ యాపిల్. ఇది కూడా మీకు లీవ్స్ కొద్దిగా మ్యాంగోస్టిన్ లానే ఉంటుంది. దిస్ ఇస్ వెల్వెట్ యాపిల్. స్మూత్ గా ఉంది. దీని బ్యాగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 2 సైజెస్ బ్యాగ్లు ఉన్నాయి ఇక్కడ. అవునండి, 911 ఉంది, మళ్ళీ 12/14 కూడా ఉన్నాయి, 12/13. వియత్నామీస్ జాక్ ఫ్రూట్ అండి. అంటే ఇది మనకు మామూలుగా 1 ఫుట్ 1.5 ఫీట్ కంటే ఎక్కువ రాదు చెట్టు. కాయ మిద్దె తోటలో పెంచుకోవచ్చు. జిగురు ఉండదు దీంట్లో, డైరెక్ట్ కోసి తినడం ఒక ఫ్యామిలీకి సరిపోతుంది. చెట్టు నిండా కాయలు ఉన్నాయి సార్. అసలు ఈ ప్లాంట్ ఏంటి చెప్పండి నాకు. అసలు ఇది మల్బెరీ అండి, మల్బెరీనా? షాయ్ దూత్ అంటారు. ఇక్కడ వచ్చాక నేను ఏ చెట్టుని ఏమన్నా పిలవాలని కూడా అర్థం కావట్లేదు, ఎందుకంటే అన్ని వెరైటీస్ ఉన్నాయి, వినని పేర్లు ఉన్నాయి. అందుకే మళ్ళీ అడగాల్సి వస్తుంది. అదే అండి, షాయ్ దూత్ అంటామండి. షాయ్ దూత్. మల్బెరీ ఇప్పుడు ఇది స్లోగా మార్కెట్ లో కూడా రావడం జరిగింది. పావు కిలో 200 రూపాయలు, 300 రూపాయలు చార్మినార్ దగ్గర కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. అంటే ఇది కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్ లోకి వస్తుంది. ఇది బ్లడ్ ప్యూరిఫైయర్ అండి. ఎనిమిక్ పేషెంట్స్ కి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో షాయ్ దూత్ అంటారు దీన్ని. మల్బెరీస్ ఇది వచ్చి మనకి 50 రూపాయలు, 100 రూపాయలు అలాంటి మొక్క అండి ఇది. మనకి డిఫరెంట్ సైజెస్ లో పాట్ లో డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి. దీంట్లో ఫుల్ గ్రోన్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. 800 రూపీస్ అట్లా ఫ్రూట్స్ వచ్చేసింది. ఇంత పెద్ద బ్యాగ్ లో పెద్ద పాట్ లో పెడితే ఇంకెంత ఫ్రూటింగ్ రావాలి సార్. దీనికి కూడా కటింగ్ చేయాలా? ప్రూనింగ్ ఎంత ప్రూనింగ్ చేస్తే అన్ని కాయలు వస్తాయి. గ్రాఫ్టెడ్ అన్నిటికీ ప్రూనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి అరటికాయలు గెల వచ్చేస్తుందండి. అంటే మనకి నిదర్శనం అన్నట్టు ఇక్కడ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అంటే ఇవి ప్రస్తుతానికి మాత్రం వాళ్ళు తినడానికి మాత్రం పెట్టుకున్నారు, మనకు అమ్మడానికి కాదండి. కాకపోతే జస్ట్ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి చూడడానికి, అందుకే ఇంకొక వీడియో ఉందండి దీని కంటిన్యూషన్గా, అది తప్పకుండా చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్.